ఎన్ని కేజీలు బియ్యం అయ్యా? 6 కేజీలు. ఈ 7 కేజీల చికెన్ అయితే మేము ఇప్పుడు చికెన్ కూర అయితే చేయబోతున్నాం. ఎలా చేస్తామో చూసేద్దాం రండి. అనంతపురంలో ఎసురు అయితే చూడండి ఎలా తెలుతుందో. ఇప్పుడు మనం దీంట్లో అయితే బియ్యం అయితే వేసుకున్నాం. బియ్యం ఆల్రెడీ నానబెట్టినాం. ఇక పక్కన ఉన్నాయి చూడండి 6 కేజీలు బియ్యం అయ్యి. ఇదైతే 5 కేజీలు దబ్బరే. ఎక్స్ట్రా అయితే వచ్చేసి బియ్యము అంటే పొంగి పైకి వచ్చేసింది అన్నం. ఆరు కేజీలు బియ్యం వల్ల పైకి వచ్చేసిందా? అడిగిల్లనా? అది బరిగా అడిగావు, ఇది మీకు యూజ్ అవుద్దా అని. ఇప్పుడు చూడండి కూరకైతే బాగా ఉప్పు పసుపు అయితే పట్టేసింది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారో అటు బయటికి వెళ్ళి అయితే చూద్దాము వేరే దగ్గర. ఇక్కడేమో మా బావోళ్ళు కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డలు అయితే తరుక్కుంటా ఉన్నారు. ఇంక ఈ సందులో ఏమో మా అక్కోళ్ళు మా వదినలు ఇంకా ఏదో చేస్తున్నారు, చూద్దాం రండి. రసం భలే. ఇప్పుడు కూరకి నూనె అయితే పోసేసుకుందాం. దాంట్లో కూడా ఉన్నాయి 2 ప్యాకెట్లు. 2 ఒకటం అయితే ఉంది, వాల్ ఉంది అది. ఏడు అప్ అండ్ డౌన్ ఉంది. ఇది లేచి మళ్ళీ పైకి ఏడు కూడా పెట్టాలా. ట్యాంక్ కరెక్ట్గా అయినా కూడా అది తెలిపింది. ఆహా, అక్కడే హైట్ తగ్గిస్తే ఇంకొక రోజు చిన్న రాయి పెడితే సరిపోద్ది. ఒక రోజు చిన్నది అవసరం. సూపర్ గెలిగించాడు. అలా పంపిస్తున్నా ఇంటికి లేదంట. ఏంది లేస్తుంది పొయ్య. దీని కింద పెట్టాలి. అప్పుడు ఏడే పోవా రాయా ఉంటుంది. కొద్దిగా ఉంది అది. నీళ్ళు పోసి ఎప్పుమారో కానీ వేసేవాళ్ళ తెల్లగట్ట వాసనలో తెలిసిన పర్లేదు. పోసుకుంటూ ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేసుకుంటాను. రుసిపోతుంది, మాడిపోతుంది. నూనెలో మొక్కలు ఏం మొక్కలు ఎందుకు పోసేయి. మొక్కలు ఏం వేసేదా? రుచి ఎట్లా వస్తుంది అది? ఇంకా అలా ఇప్పుడు పర్లా రాయి పెడితే ఆడుతుంది. కొమ్మకు సన్నాయి
పట్టా మొగ్గ మిరియాలు రోల్ చేస్తాం. చిలుకు లేదు లెక్క తెల్లంగా